పట్టండి పట్టండి. సాయం పట్టండి. జాగ్రత్తగా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. త్వరగా హాస్పిటల్ పోనండి. భగవంతుడా, ఆ అబ్బాయికి ఏం అవ్వకూడదు. అమ్మ నీలవేణి, ఊరి ప్రెసిడెంట్ కొడుకునే ఇలా కొట్టి పడేస్తావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ విషయం ప్రెసిడెంట్ గారికి తెలిసిందనుకో నీ అంతు చూస్తారు. ఇక్కడ ఎవరు ఉండకండి, అందరూ వెళ్ళిపోండి. పదండి పదండి. నిలవని ఏంటమ్మా ఇలా అంటున్నారు? ఏం అర్థం కావట్లేదు. ఊర్లో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమైందక్క? ఇంతవరకు అందరూ సంతోషంగానే కదా ఉన్నారు. ఇప్పుడు ఏమైందమ్మా? ఆ అబ్బాయికి తగిలిన దెబ్బలకి నీకు ఏంటి సంబంధం? ఏం నిలవేని వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ పేషెంట్ కొడుకు నువ్వే కొట్టావని చెప్తున్నారు, నిజమేనా? ఇదంతా నా వల్లే. దీనికి కారణం నేనే. నువ్వు సైలెంట్ గా ఉండు నీరజ. నువ్వు కారణం ఏంటి నీరజ? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నాన్న. అత్తయ్య, ఏంటమ్మా? నీరజని మీ ఇంటికి తీసుకుని వెళ్తారా? సంతోషంగా తీసుకెళ్తానమ్మా. అసలు ముందు సమస్య ఏంటో చెప్పమ్మా. ఇప్పుడు అవేమీ అడగండి, కానీ ఏదో పెద్ద ప్రాబ్లమే అవుతుందని నా మనసు కనిపిస్తోంది. మీరు నీరజని తీసుకుని వెళ్ళండి, తర్వాత మాట్లాడతాను. ఏంటమ్మా నిలబడేది? ఏదైనా పెద్ద సమస్య? నానమ్మా, నీలవేని చెప్పింది కదా, నువ్వేం అడక్కో. ఏదైనా సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి పదండి. రండి. పదమ్మా. రామ్మ నీరజ. పదమ్మా నీరజ. నిలవేణి, అందరినీ తీసుకొని త్వరగా ఇంటికెళ్ళు. పదండి, మనం కూడా వెళ్దాం. పదండి పదండి. అమ్మ నీలవేణి, ఏమైందో కాస్త వివరంగా చెప్పమ్మా. మొత్తం ఊరందరి కళ్ళు మన కుటుంబం మీదనే ఉన్నాయి. అబ్బాయి బతుకుతాడా పోతాడా అని ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఏం జరిగిందో కొంచెం చెప్పవే. అసలే ఆ ప్రెసిడెంట్ చాలా దుర్మార్గుడు. ఏమైనా చేయగలడు, ఎంతకైనా తెగిస్తాడు. నువ్వు నోరు తెరిచి ఏం జరిగిందో చెప్తేనే కదా దీనికి పరిష్కారం ఆలోచించగలిగేది. ఈ గొడవ ఇప్పుడు మొదలైంది కాదు నాన్న, ఇంతకు ముందే మొదలైంది. ఏమంటున్నావమ్మా? అవును నాన్న, మన నీరజతో ఆ ప్రెసిడెంట్ కొడుకు నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా బంగారం? అయ్యో దేవుడా, ఏదో ఇంత పని చేశాడా? నాకు ముందే తెలుసుంటే నేనే వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టేసేదాన్ని. నీరజ ఒక్క మాట కూడా నాతో చెప్పలేదమ్మా. తను నాతో కూడా చెప్పలేదు నాన్న. ఈ విషయం నిత్య చెప్పకపోయి ఉంటే ఇప్పటి వరకు నాకు తెలిసేదే కాదు. నీకు తెలుసా? అంటే ఇప్పుడు దాని గురించి నువ్వు అడగబోతే ఇట్ట జరిగిందా? లేదు నాన్న, అమ్మవారి సంబరాల్లో ఏం జరిగిందంటే ఆ పనికి మాలిన యాదవా ఇలాంటి పనులన్నీ చేశాడా? నువ్వు ముందే చెప్పుంటే వాడిని చంపేసి తర్వాత ఏం జరిగినా చూసుకునేవాడిని. నా మనవరాలు కోపంతో కొట్టిందంటే వాడు చేసిన పని అట్టాంటిది. అవును, ఖచ్చితంగా ఈ పని చేసింది ఆడేనంటావా? అవునమ్మమ్మా, మొహానికి రంగు పోసుకున్నాడు, కానీ ఖచ్చితంగా వాడే. ఎలా జరిగిందమ్మా? ఆ కోపంలో పొరపాటుని గట్టిగా నెట్టేశావా, లేక కర్రతో గాని ఇనపరాడుతో గాని ఏమైనా కొట్టేశావా? లేదు నాన్న, నీరజ్ ఈ విషయం నాకు చెప్పగానే కోపం తట్టుకోలేక వాణ్ణి చెప్పుతో కొట్టాలని వెళ్ళాను. కానీ ఆలోపే వాడు కలర్ పౌడర్ నా కళ్ళల్లో చల్లాడు. అయ్యో, అసలు నేను కళ్ళు తెరవలేకపోయాను.
ఆ టైంలో వాడి చొక్కా పట్టుకునున్న నేను వదిలేశాను. వాడు కింద పడిన శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే తన చుట్టూ రక్తం. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. అంతే తప్ప నేను వాడిని నెట్టేయలేదు నాన్న. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. ఆ ప్రెసిడెంట్ గాడు చాలా పెద్ద ఎదవమ్మా. ఎంతైనా సొంత కొడుకు కదా, ఈ పాటికి కోపంతో రగిలిపోతుంటాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడో ఏంటో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడా? పోలీసులు వచ్చి అక్కని తీసుకుని వెళ్ళిపోతారా? ఇలా చూడు బంగారం, మన నీలవేణికి ఏమి అవదమ్మా. నీలవేణి మనతోనే ఉంటది. ఎవరు వచ్చి అక్కడ తీసుకెళ్లరు. నువ్వేం భయపడ మాకు. అమ్మ నీలవేణి, నువ్వేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఆ తర్వాత జరగాల్సింది చూడు. ఆ అబ్బాయికి దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నాడు. దానికి కారణం నువ్వు కాదు కదా. నీ వల్ల అలా జరుగుండదు. ఒకవేళ అలా జరిగినా కూడా దానికి కారణం ఆడే తప్ప నువ్వు కాదు. ఆడు తప్పు చేశాడు, దేవుడు దానికి శిక్ష చేశాడు, అంతే. అలాగనే మనం అనుకోవాలి. ఏంటత్తయ్య మీరు ఎంత సులువుగా చెప్పేస్తున్నారు? మనం అలా అనుకుంటే మాత్రం అంత సులువుగా అయిపోయే విషయమా ఇది? అక్కడ జరిగిందంతా ఊరు మొత్తం చూశారు. ఆ ప్రెసిడెంట్ గాడు మామూలుగానే మంచోడు కాదు. వాడు ఎంతకైనా తెగించే మనిషి. ఇప్పుడు ఏమైనా చేస్తాడు. నాకు చాలా భయంగా ఉంది. అవును, తారక్ బాబు ఎక్కడా? ఈ గొడవలో పడి బాబు సంగతే మర్చిపోయాం కదా. అవునత్తయ్య, ఎంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు చెన్నై రావాలి కదా. ఆ, అమ్మ నీలవేణి, చెన్నైకి ఫోన్ చేయి. ఎక్కడున్నాడో అడుగమ్మా. త్వరగా చెయ్యమ్మా. స్పీకర్ పెట్టు. ఏంటమ్మా ఫోన్ ఆఫ్ చేశారు? నీతో ఏమైనా చెప్పేసేలారా? లేదు నాన్న, నాకేం చెప్పలేదు. మరైతే ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారమ్మా? ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. అమ్మవారి పండుగ సమయంలో అది కూడా బాబు నువ్వు మొదటిసారి ఈ ఊరికొచ్చినప్పుడు ఏంటిలా వరుసగా జరుగుతున్నాయి? అందరం ఒకే చోట కదా ఉన్నాం. సడన్ గా తారక్ సార్ కనిపించడం లేదు.